బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని కోరుతూ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పీడీఎస్యు ఆధ్వర్యంలో హన్మకొండలోని అదాలత్ సర్కిల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశానికి హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఏనాడు ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో మాట్లాడని వ్యక్తి కేవలం మతం గురించే మాట్లాడాలని ఎద్దేవా చేశారు. 17 ఏళ్ల మైనర్ అమ్మాయిపై అఘాయిత్యం పాల్పడ్డా నా మీద అఘాయిత్యం చేస్తున్నారు, నన్ను బదనం చేయడానికి ఇవన్నీ కుట్రలు పొందుతున్నారు, మనీ ట్రాప్ అని మాట్లాడుతున్నావు, సిగ్గులేదా బండి సంజయ్ని మాట్లాడుతున్నా. 17 ఏళ్ల మైనర్ అమ్మాయి పైన నీ కొడుకు అఘాయిత్యాన్ని పాల్పడితే ఎమ్మడే నీ కొడుకు బుద్ధి చెప్పుకోవాలి, లేకపోతే ఆయన పైన పోక్సో కేసు పెట్టి న్యాయం ప్రకారం డిమాండ్ చేయాలి. నీకు సిగ్గుచరం ఉంటే నువ్వు అమ్మవారికి పూజలు చేస్తే నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతానట్లే, సనాతన ధర్మాన్ని పాటిస్తే సోమవారం ఒక దేవుణ్ణి, మంగళవారం ఒక దేవుణ్ణి, ఆదివారం ఒక దేవుణ్ణి నువ్వు పూజించినట్లయితే ఒక అమ్మాయి పైన నీ కొడుకు, నీ సొంత కొడుకు అఘాయిత్యాన్ని పాల్పడ్డాడు. నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నువ్వు పనిచేస్తున్నావు. నీ శాఖ నువ్వు రక్షణ కల్పించకపోతే, ప్రజలకు, మహిళలకు, అమ్మాయిలకు, పిల్లలకు రక్షణ కల్పించకపోతే నీ సొంత కొడుకు అఘాయిత్యాన్ని పాల్పడ్డప్పుడు నువ్వు ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తావని డిమాండ్ చేస్తున్నావు. నీకు సిగ్గుచరం ఉంటే నువ్వు మనిషివి అయితే నువ్వు ఖచ్చితంగా వెంటనే నీ కొడుకు చేసిన దుష్ఫలితానికి నువ్వు సిగ్గుపడుతూ ఎమ్మడే హోంశాఖ సహాయ మంత్రికి నువ్వు రిజైన్ చేయాలి. నీ కొడుకును ఖచ్చితంగా మందలించి ఆయన పైన పోక్సో కేసు సాక్షి పెట్టి అందరికైతే ఏ విధంగా శిక్ష పడుతుందో నీ కొడుకు కూడా అదేవిధంగా న్యాయం ప్రకారం ఆయనకు శిక్ష పడే విధంగా నువ్వు సహకరించాలి. లేకపోతే నువ్వు పనిచేసే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి నువ్వు న్యాయం చేయకూడదు, న్యాయం చేసేవాడి కాదని నేను డిమాండ్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు రక్షణ కల్పించినట్లయితే, నువ్వు రాజ్యాంగాన్ని, నువ్వు విలువలను కాపాడుతున్న ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయితే తక్షణమే నువ్వు రాజీనామా చేసి ఆ మైనర్ అమ్మాయికి న్యాయం కల్పించే విధంగా నువ్వు డిమాండ్ చేయాల్సిందని నేను కోరుతున్నాం. ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన.